హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జూలియా ఇగ్లేషియస్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. తను రియల్ మాడ్రిడ్ జట్టు తరపున ఫుట్బాల్ ఆడదామని చెప్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఎట్టకేలకు ఆ జట్టులో చోటు సాధించాడు. కానీ విధి వక్రించి ఒక యాక్సిడెంట్ అయి నడుం కింద నుంచి మొత్తం పక్షవాతం వచ్చి తను ఇంకెప్పటికీ నిలబడలేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఏడుస్తూ కొన్ని కవితలు రాస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నర్సు వచ్చి ఒక గిటార్ ఇచ్చెళ్ళింది. ఆ గిటార్ని ప్లే చేసుకుంటూ తన కవితలు, తన విషాదంతో కూడినటువంటి బాధతో కూడినటువంటి ఆ కవితలు రాసుకుంటూ పాడుకుంటూ ప్రాక్టీస్ చేసేవాడు. ఎలాగైనా నడవాలని తను సంకల్ప బలంతో 3 సంవత్సరాల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నడిచి చూపించాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ సాంగ్స్ ఫెస్టివల్ అనే ఒక కాంపిటీషన్లో అతను పాల్గొన్నప్పుడు జీవితం ఇలానే సాగుతుంది అనే ఒక్క పాట నెంబర్ 1గా అతన్ని తీసుకెళ్ళింది. ఓకే, అంతేకాదు తను ఎన్నో ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యాడు. అతని కథను ఒక సినిమాగా కూడా తీశారు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక ఏరియాలో మనం ఫెయిల్యూర్ అయినంత మాత్రాన లైఫ్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఏరియాలో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ముందుకెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.